వీక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 8, 2025, శనివారం. తిథి నవమి ఉదయం 8:16 వరకు, తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర రాత్రి 11:28 వరకు, తదుపరి పునర్వసు. యోగము ఆయుష్మాన్ సాయంత్రం 4:24 వరకు, తదుపరి సౌభాగ్యము. కరణం కౌలవ ఉదయం 8:16 వరకు, తదుపరి తైతుల. రాత్రి 7:56 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:20, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం మధ్యాహ్నం 1:04, చంద్రాస్తమయం రాత్రి 2:48. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:19 నుండి 10:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 6:20 నుండి 7:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:20 నుండి 7:56 వరకు. వర్జము ఉదయం 7:54 నుండి 9:30 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1:30 నుండి 3:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:20 నుండి 4:31 వరకు. మార్చి 8 శనివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి ఉదయం 8:16 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి దశమి మంచి తిథి. కానీ ఈ రోజు ఉన్న వారం శనివారం మాత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. పరీక్షిత్ గర్భంలో ఉండగా అస్త్రం వేసినది అశ్వత్థామ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. జనమేజయుడు ఎవరి కుమారుడు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 8 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండాలి. సింహ రాశి ప్రశంసలు అందుకుంటారు.
కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులా రాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.